హాయ్ ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి లిరిక్స్ వీడియోస్ అనేవి చాలా ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి మీకు నచ్చిన ఫొటోస్తో అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు మధ్య మధ్యలో చూడండి లవ్ సింబల్స్ కూడా వస్తూ ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటుంది. సో గైస్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ లింక్ అదేవిధంగా సాంగ్ లింక్ ఇస్తాను. సో రెండు కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ముందుగా మీ ఫాంట్ అనేది అలైట్ మోషన్లో యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి నేను మీ కింద డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అదేవిధంగా XML లింక్ ఇస్తాను. సో నేను ఇచ్చిన ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఇలా ఓపెన్ మీద ట్యాప్ చేసుకొని అలైట్ మోషన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఇచ్చిన ఆ ప్రాజెక్ట్ అనేది ఇలా ఇంపోర్ట్ అనేది అడుగుతూ ఉంటుంది మీ అలైట్ మోషన్లో. ఇక్కడ మీరు ఇంపోర్ట్ మీద ట్యాప్ చేయగానే నేను ఇచ్చిన ఆ ప్రాజెక్ట్ అంతా కూడా మీ అలైట్ మోషన్లోకి ఇలా ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. ఇలా టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఆటోమేటిక్గా నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అనేది ఇలా ఇంపోర్ట్ అవుతుంది. ఇలా తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కంటిన్యూ టు టైంలని ట్యాప్ చేసుకుని చూడండి ఇలా నేను ఇచ్చిన ఆ ప్రాజెక్ట్ అనేది మీ అలైట్ మోషన్ యాప్లో డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. సో ఇలా యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకు సాంగ్ ఒకవేళ యాడ్లో లేకపోతే సాంగ్ అనేది యాడ్ చేసుకోండి. సో నేను డైరెక్ట్గా అయితే నాకైతే యాడ్ అయింది కదా, సో మీకు యాడ్ కాకపోతే సాంగ్ యాడ్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ మనకు గ్రూప్ 1 అనేసి ఉంది కదా, సో ఆ గ్రూప్ 1ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ అనేసి ఉంది కదా, ఆ ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేసుకుంటే ఇందులో మనకు చూడండి లిరిక్స్ ఉంటాయి, అదేవిధంగా ఫోటో బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా ఉంటుంది. సో ఒకవేళ మనకు ఫాంట్ యాడ్ కాకుంటే అందులో టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ నేను ఇచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ సో ఫాంట్ సెలెక్ట్ చేసుకుని మనకు ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా క్లిక్ చేసుకుంటూ ఫాంట్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి. ఇలా ఫాంట్ అనేది యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంది కదా చూడండి పైన ఫోటో, సో ఆ ఫోటోని క్లిక్ చేసుకోండి. సో ఆ ఫోటోని క్లిక్ చేసుకొని మనం దానికి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వైట్ కలర్ ఉంది దాన్ని ఎరేజ్ చేయాలి. సో ఆ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ దాన్ని క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని క్రోమా కీ అనే ఆప్షన్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక కీ కలర్ వచ్చేసి ఇక్కడ మీరు వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని చూడండి ఆ ఫోటో చుట్టూ ఉన్న వైట్ కలర్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోయింది చూడండి. సో ఈ విధంగా మీరు ఫోటోని ఎరేజ్ చేసుకోవాలి. ఇలా ఎరేజ్ చేసుకున్నాక పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ అనేది కాపీ అవుతుంది. సో మీరు ఒకవేళ ఫోటోని చేంజ్ చేయాలనుకున్నారనుకోండి, సో ఆ ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు మీడియా అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని మీకు సెకండ్ ఏ ఫోటో అయితే మీరు చేంజ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా చూడండి ఆ ఫోటోని ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. సో జస్ట్ మీకు చూపించడం కోసం నేనైతే యాడ్ చేశాను. సో మళ్ళీ నేనైతే బ్యాక్ అయితే కనుక వచ్చేస్తున్నాను. సో ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ అయితే కనుక అరేంజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మనము ఇప్పుడు సెకండ్ గ్రూప్లో కూడా ఫోటో ఉంటుంది కదా, సో ఆ గ్రూప్ 2ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్లోకి వెళ్తే అందులో కూడా ఫోటో ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఆ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని అయితే క్రోమా కీ ఎఫెక్ట్ని పేస్ట్ చేసి ఇందా కాపీ చేసాం కదా, సో దాన్ని పేస్ట్ చేసి చూడండి సెకండ్ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ అనేది అరేంజ్ అయిపోయింది. సేమ్ థర్డ్ ఫోటో కూడా క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి క్రోమా కీని పేస్ట్ చేసి చూడండి డైరెక్ట్గా సో బ్యాక్గ్రౌండ్ ఉన్న వైట్ కలర్ మొత్తం కూడా అరేంజ్ అయిపోయింది. ఇలా మీరు అన్ని ఫొటోస్ కూడా క్రోమా కీని అప్లై చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం లిరిక్స్ కూడా ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి కదా, సో అందుకే మళ్ళీ గ్రూప్ 1ని క్లిక్ చేసుకోండి. సో లిరిక్స్ కూడా మనం ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. సో ఆ గ్రూప్ 1ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్లోకి వెళ్తే కనుక ఇందులో లిరిక్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకు ఫస్ట్ లిరిక్ ఉంది కదా, సో ఆ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాత పైన సెర్చ్లో మీరు టెక్స్ట్ స్పేసింగ్ అని సెర్చ్ చేసి టెక్స్ట్ స్పేసింగ్ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. ఇక్కడ మనకు లెటర్ స్పేసింగ్ వచ్చేసి ఒక 3% ఇచ్చేసుకోండి. సో తర్వాతకి టెక్స్ట్ స్పేసింగ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నాక ఇక్కడ యాడ్ చేసుకున్న టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు ఆ టెక్స్ట్ చూడండి టెక్స్ట్ స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్ ఉంచేసుకొని సో రేంజ్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇందులో స్టార్ట్ అనేసి ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ చూడండి 1.09 కాడ ఇంకొక సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. ఈ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర స్టార్ట్ అనేది మీరు 100 ఇచ్చేసుకోవాలి. సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా 100 ఇచ్చేసుకున్నాక ఇలా కిందికి స్క్రోల్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ అనేసి ఉంది కదా, సో ఆ ట్రాన్స్ఫార్మ్ని క్లిక్ చేసుకొని లెటర్ కింద కాంపోనెంట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి. సో తర్వాతకి ఇలా కిందికి స్క్రోల్ చేసుకొని స్కేల్ అని ఉంది కదా అక్కడ స్కేల్ వచ్చేసి 6 ఇచ్చేసుకోండి. సో తర్వాతకి స్ట్రీచ్ ఉంది కదా, సో అది కూడా మీరు 6% ఇచ్చేసుకోవాలి. 6 ఇచ్చేసుకున్నాక ఆల్ఫా వచ్చేసి -1 ఇచ్చేసుకోండి. నేను డైరెక్ట్గా -1 అనేసి రాస్తున్నాను. సో తర్వాత కిందికి ఇలా స్క్రోల్ చేసుకొని ఈజీ ఇంగ్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి.
సో ఈజీ ఇన్ 100 ఇచ్చేసుకోండి, ఈజీ అవుట్ వచ్చేసి -100 ఇచ్చేసుకోండి. ఇక్కడ ఓవర్లాప్ అని ఉంది కదా, అక్కడ వచ్చేసి 400% ఇచ్చేసుకోండి. డైరెక్ట్గా 400 అని రాస్తున్నాను. సో మీరు కూడా 400% అయితే ఇచ్చేసుకోండి. సో దాన్ని ఇలా కిందికి స్క్రోల్ చేసుకోండి, ర్యాండమ్ ఆర్డర్ని ఎనేబుల్ చేసుకోండి. ఇలా ఎనేబుల్ చేసుకుంటే మనకు చూడండి ఆటోమేటిక్గా ఫస్ట్ లిరిక్కి చూడండి ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది చూడండి. సో ఈ విధంగా మనం ఫస్ట్ లిరిక్కి ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ చేయాలి. ఇలా రెండు ఎఫెక్ట్లు కూడా యాడ్ చేసినాక ఇలా బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ 2 ఎఫెక్ట్లు కూడా కాపీ అవుతాయి. ఇప్పుడు సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుంటే చూడండి సెకండ్ లిరిక్ కూడా ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది. సో నెక్స్ట్ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి చూడండి 2 లిరిక్స్ సేమ్. ఫోర్త్ లిరిక్ కూడా ఇదే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి. సో తర్వాత ఫిఫ్త్ లిరిక్ కూడా క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. ఇలా మనం చూడండి అన్నిటికి కూడా ఫస్ట్ గ్రూప్లో ఉన్న 5 లిరిక్స్కి కూడా ఎఫెక్ట్ అనేది అప్లై చేసినాం. సేమ్ ఈ విధంగా ఇప్పుడు సెకండ్ గ్రూప్ ఉంది కదా, సో దాన్ని కూడా క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇందులో కూడా టెక్స్ట్ ఉన్నాయి కదా, అందులో టెక్స్ట్లో కూడా యొక్క ఎఫెక్ట్ని మనం పేస్ట్ చేయాలి. 2 ఎఫెక్ట్ టెక్స్ట్ కూడా ఎఫెక్ట్ను అన్ని టెక్స్ట్లో కూడా ఎఫెక్ట్ చేయాలి. గ్రూప్ 1లో ఉన్న, గ్రూప్ 3లో ఉన్న, గ్రూప్ 5లో ఉన్నా కానీ అన్ని లిరిక్స్కి కూడా ఈ 2 ఎఫెక్ట్లు అప్లై చేయాలి లాస్ట్ వరకు కూడా. సో నేను లాస్ట్ వరకు చూడండి ఇలా అన్నిటికి కూడా ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేశాను. ఇలా మీరు కూడా అన్నిటికీ ఇలా పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ అనేది. సో ఇలా పేస్ట్ చేసినాక పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. సో ఒకసారి ప్రివ్యూ చూసుకున్న తర్వాతకి పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే వీడియో అనేది మీకు గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.